audio jungle. మా ప్రధానమంత్రి గారు ఇవాళ పార్లమెంట్లో మాట్లాడిన తీరును చూస్తే నాకు ఏడవాలనా నవ్వాలనా లేకుంటే నేనే తలదించుకోవాలన్నా ఈ దేశ ప్రధానమంత్రి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు సమగ్ర రిపోర్ట్ ఉండదు. బహిరంగ సభలో మాట్లాడినట్టు మాట్లాడుతాడు. इस देश आजादी हो गया, इस देश को मैं आजादी दिला रहा हूं. एक ओबीसी का लीडर ఈ డైలాగులు కొట్టి అలవాటైండు. అదే డైలాగ్ ఆడగొట్టిండు. అసలు అంజయ్ ఎస్ఆర్ బాబు నువ్వు ఇంత కూడా ఈ దేశానికి ప్రధానమంత్రివి. అంజయ్ ఇస్ ఎ ఫార్వర్డ్ మ్యాన్. రెడ్డి మదర్ రెడ్డి కొడుకు రెడ్డి అందరూ ఆయననే ఒప్పుకున్నాడు. ఆ రోజులలో వచ్చినాడు. హిందూ పేపర్ చదివితే తెలుస్తుంది. ఆయన ఈజ్ ఎ ఫార్వర్డ్ మ్యాన్. అయినా రాజీవ్ గాంధీ ఏమి ఇన్సల్ట్ చేయలే. రాజీవ్ గాంధీ ఈజ్ ఎ పైలట్. అట్ దట్ టైమ్ ఐ వాజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన ఏమన్నాడు, పెద్ద పెద్ద పునహార్లు తీసుకొని వచ్చి ఏది రన్వే తీసుకొచ్చి ఫ్లైట్ దగ్గర తీసుకొస్తే అందులో ఒక్క రెక్క కూడా ఏదైతే తిరిగే చక్రంలోకి వెళ్ళిపోతుందో అది డేంజర్ అవుతుంది, మిషన్ చెడిపోతుంది, దానికి విమానానికి ఏది రక్షత ఉండదు, డేంజర్గా అది పడిపోయే పరిస్థితి ఉండదనే కోపంతో చెప్పిన వై అంజయ్ బ్రింగ్ ఆల్ దీస్ పీపుల్, వై యూ బ్రాట్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అని అడిగిండు. అంత మాత్రాన మా నరేంద్ర మోడీకి తెలియదు. అప్పుడు ఆయన ఏడుండని నేను అనుకుంటా. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను అనుకుంటా ఆర్ఎస్ఎస్లో నెక్కర్ కొట్టుకొని పరేడ్ చేసిండు. ఆయనకి ఏం తెలియకుండా మాట్లాడతాడు. ఇంకోటి కూడా అన్నారు, మీరు అది అడుగుతలేరు. ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసింది. పార్లమెంట్ తలుపులు బంద్ చేసి ఈనాడు పాస్ చేసుకున్నారు. ఇది తప్పు జరిగింది అంటున్నావు. నరేంద్ర మోడీజీ నీకు తెలుసా, మీ బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. సుష్మా స్వరాజ్ని అడుగు, మీరు మద్దతు ఇవ్వకుండా బిల్లు పాస్ అవుతుండేనా? రాజ్యసభలో వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చిండు, అందుగురించి బిల్లు పాస్ అయింది. ఆ బిల్లుకు సరిగ్గా అక్కడ ఆంధ్ర వాళ్లకు ఇక్కడ తెలంగాణ వాళ్లకు బిల్లు ఏది ఉన్నదో, మాకున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఏదైతే స్టీల్ ఇండస్ట్రీ పెడతామన్నారో అది కానీ, అదేవిధంగా రైల్వే కోచ్ కానీ, ఇవన్నీ కూడా వరంగల్, ఇవన్నీ కూడా చేసే బాధ్యత ఉంది. బడ్జెట్ తక్కువ ఉన్నది, అది విడిచిపెట్టి ఇంకా హైకోర్టు డివిజన్ కూడా కాకపోయి ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయమంటుంటే ఇది చేసింది తప్పు. ఏ బహుత్ బడా గల్తీ కరే. అరే ఓ గల్తీ మే తేరా భీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.